అంతేకాకుండా ఎన్నో ఆకృతులు మీరు చూడొచ్చు ఆయన వ్యవసాయ భూమిలో ఆయన తయారు చేశారు. ఇది ప్రింట్ అనుకుంటున్నారు, ప్రింట్ కాదు ఇది. ఈ ఆకృతులను ఆయన వరి రకాలతో ఆయన పంట పొలంలో చేయించారు. డ్రోన్ ద్వారా దీన్ని ఆయన చిత్రీకరించారు కూడా. ఎన్నో అవార్డులు కూడా ఆయన పొందారు. అందరికీ ఆదర్శం ఈ 72 సంవత్సరాల యువ రైతు చిన్ని కృష్ణుడు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన పొలంలో ఆయన ఎన్ని రకాల వరి రకాలతో ఆయన ఆయన పేరుని, ఆయన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని, ఆయన నంబర్ను అందజేశారు. మనం ఇప్పుడు విందాము. చిన్ని కృష్ణ గారు తెలియజేయండి. నేను 2007 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మామూలుగా ఫస్ట్ బీపీటీ వంగడం చేసిన పండించుకుని ముడి బియ్యం రూపాయలు తింటే నాకు ఆరోగ్యరీత్యా ఏమి ఫలితాలు రాలేదు. తర్వాత నవారా వెరైటీ వేసుకొని పండించుకొని తింటే 10 నెలల్లో దాని ఫలితాలు నాకు ఏర్పడ్డాయి. అరే, ప్రకృతి వ్యవసాయంలో నాటు రకాలు తింటే ఇంత బలం ఉంటుందా, గోళీలు లెక్క పనిచేసిందని అప్పటి నుంచి భారతదేశంలో ఎక్కడ మీటింగ్లు జరిగినా, ఎక్కడ ఈ నాటు రకాల వరి విత్తనాలు అమ్మినా కొన్ని సేకరించి దాదాపు ఇప్పటి వరకు 150 రకాలు పండించడం జరిగింది. ఇది ఇట్లా పండిస్తూ ఉండగా యూట్యూబ్లలో జపాన్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా కష్టపడతారు. ఏ పని చేసినా ఇంట్రెస్ట్గా కష్టపడతారు. వాళ్ళ వీడియోలు నేను చూడడం జరిగింది. వాళ్ళు కలర్ వరి రకాలు వాళ్ళ దగ్గర ఉంటే ఆ రకాలతోనే ఎంఎస్సీ అగ్రికల్చర్ పిల్లలు బొమ్మలు వేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అది చూసి నేను కూడా ఎందుకు వేయొద్దని ఒక సంవత్సరం ఓం ప్రకృతి వ్యవసాయం వేయడం జరిగింది. తర్వాత 2వ సంవత్సరము నేను ఒక వరి రకం కనిపెట్టిన, శ్రీకృష్ణ వరి అని దానికి పేరు పెట్టి దాన్ని కూడా వరి రకంలో పేరు వేయడం జరిగింది. తర్వాత పద్మఫీ ఆకారంలో 49 రకాల వరి నాడు అభిమాన్యుడు భారతంలో చిక్కపోతాడు పద్మవ్యూహంలో, ఎలా చిక్కపోతాడో దాని ఆకారంలో వచ్చేట్టు నేను 49 రకాల వరితోని అలా చేయడం జరిగింది. తర్వాత అమెరికా వెళ్ళి ఒక 8 దేశాల ముడి బియ్యం తీసుకొచ్చి ముడి బియ్యాన్ని మొలకలు చేసి ఒక చంద్రుడి ఆకారంలో, అంటే చంద్రుడి ఆకారంలో వచ్చేట్టు బియ్యం మొలకలు చేసి నారవేయించి ఆ డిజైన్లు వేస్తాను. ఎందుకంటే వట్టిగా మామూలు ఈ డిజైన్లు వేస్తే చూసేవాళ్ళు ఆనందం పడుతుంది, నాకు కూడా సంతోషం ఉంటుందని అట్లా డిజైన్లు వేస్తూ ఉంటా. మళ్ళీ ఇంకొక సంవత్సరము మా అమ్మ నాన్న నాకు 1964-65లో 6వ తరగతి చదివించారు. ఆ సంవత్సరం తెలియని రోజులలో అది మా ఊరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కష్టపడి చదివించారు. మరి మా అమ్మ నాన్నను ఫోటోలు పట్టి చూడడం కాకుండా పంట పొలాలనే, నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా కాబట్టి పంట పొలాలు మా అమ్మ నాన్నని చూడాలంటే ఎట్లా, మరి వరి కలర్తో సూయిస్టోలు ఇంజనీర్ కావాలని హైదరాబాద్ కూడా పోయి నేను అక్కడ కూడా తెలుసుకోవడం జరిగింది. ఎక్కడ దొరకలేదు హైదరాబాద్లో. మళ్ళీ నిజామాబాద్కి వస్తే నిజామాబాద్లో ఒక హార్టిటిక్ అంటే రాసిట్ ఆయన దొరికిండు. మరి మా అమ్మ నాన్న మా పొలంలో చూడాలంటే నేను చేస్తాను, ఆ పని చేస్తా, నాకు గిట్టుబాటు ధర ఇవ్వాలంటే ఇస్తానండి, తప్పకుండా మీ ఫీజు నేను ఇస్తాను చెప్పి ఆయన 4 రోజులు 3 అసిస్టెంట్లను దొరికొచ్చి వాళ్ళు 4 నేను ఒక్కరిని కొంచెం చదువుకున్న అమ్మాయిలను అర్థం చేసుకుని తుకమిస్టులను కూలి వాళ్ళని ఒక 3 తోలుకొచ్చి అట్లా 4 రోజులు 1 ఎకరం భూమిలో అస్టెట్టు ఈ ఆకారంగా వరి వేయడం జరిగింది. వేసిన తర్వాత నాటు మరి ఇంత అయిన తర్వాత నెల 15 రోజులకు డ్రోన్తో ఫోటో ఇస్తే అప్పుడు ఎక్కడన్నా కొంచెం తప్పులు పోతే మళ్ళీ మేము ఆయన ఇంజనీర్ మేము సరి చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ 2వసారి ఫోటో ఇస్తే బ్రహ్మాండంగా వచ్చింది. నిజంగా మా అమ్మ నాన్న ఎట్లా ఉన్నారో అట్లనే పొలంలో కూడా నేను చూడడం జరిగింది. దాని ద్వారా ఈ వార్తల ద్వారా, ఈ వాట్సాప్ల ద్వారా, ఈ ఛానల్ పత్రికల ద్వారా మన భారతదేశం అంతా గుర్తయిపోయి అప్పుడు ఇంటర్నేషనల్ వాళ్ళు ఎందరికో తెలుసుకొని మా తోటలకు వచ్చి ఇది నిజమేనా అని తెలుసుకొని భూమిని కొలిసి అగ్రికల్చర్ డైరెక్ట్ నిజామాబాద్ డైరెక్ట్ పిలిపించి మా గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలందరూ పిలిపించి అప్పుడు రుజువు చేసుకొని అప్పుడు నాకు అక్కడ మెమోంటలు గోల్డ్ మెడల్స్ అట్లా వేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా ప్రపంచ లెవెల్ గుర్తయిపోతే ఇంకా వేరే దేశస్తులు మేము హైదరాబాద్కు వస్తే హైదరాబాద్లో మేము ఇస్తాం అవార్డులు అని చెప్తే మేము మా విలేజ్ వాళ్ళని ఒక 40 మందిని బస్సు తీసుకొని మా భార్య మేము అందరం పోతే అక్కడ ఒక ఫంక్షన్ హాల్లో మాకు 11 ఇంటర్నేషనల్ అవార్డులు 11 దేశాల వరకు సన్మానం చేస్తే నేను చాలా ఒక రైతుగా నేను ఇంత సాధిస్తాను కూడా అనుకోలేదు. మా అమ్మ నాన్న నన్ను 6వ తరగతి చదివించింది, అక్షరజ్ఞానంతో ఇంత డెవలప్ అయినా వాళ్ళని కూడా పంట పొలం చూపించినందుకు నాకు ఆనందం చాలా బాగుంది. ఇట్లా సంతోషపడుతూ ఎన్నో అవార్డులు ఇచ్చిన తర్వాత మళ్ళీ 2వ సంవత్సరం అది ఒక వాట్సాప్లో ఒక రైతు ఏం పెట్టిందంటే ప్రదర్శన ఆకారంలో పంట వేస్తే చీడపిల్లలు తట్టుకునే శక్తి బాగుంటుంది అని నేను వినడం జరిగింది. అరే, ప్రదక్షిణాకారంలో పంట వేసి ఇంత బాగుంటే మరి నేను ఎందుకు వేయద్దు అని అప్పుడు ఒక బొమ్మను తీసుకుంటూ గుడి తిరుగుల ప్రదక్షిణ ఎట్లా వేస్తామో ఆ బొమ్మను తీసుకుంటూ చాలామందికి చూపిస్తే
ఒక డాక్టర్ చూసి ఇలా కాదండి సోమసూత్ర ప్రదక్షిణ ఆకారంలో నువ్వు వరేయు అప్పుడు చాలా బాగుంటుందని చెప్తే సోమసూత్ర ప్రదక్షిణలో నేను 6 రకాల వరితోనే వేయడం జరిగింది. ఆ మధ్యలో ఒక లింగం వచ్చేటట్టు, దేవాలయం వచ్చేటట్టు, జ్యోతి వెలిగించేటట్టు అట్లా చాలా కష్టపడి సోమసూత్ర ప్రదక్షిణ ఆకారంలో వేయడం జరిగింది. ఒక మీది పక్క అదే 2023 సంవత్సరంలో మన భారతదేశానికి 20 దేశస్తుల వారు మన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మీటింగ్ రావడం జరిగింది. G20 2023 ఇండియా అనే సమక్షంలో మీటింగ్ జరిగింది. మరి నేను కూడా పంట పొలాలు వేస్తే నేను కూడా భారతదేశంకి ఆహ్వానించినట్టయితే అనే ఉద్దేశంతో G20 2023 కూడా రాయడం జరిగింది. ఒక పక్కనేమో ఓం అనే అక్షరం రాయడం జరిగింది. ఇంకో పక్క నేనే శివాలయంకు సోమసూత్ర ప్రదక్షిణలో ఉన్న శివాలయానికి దండం పెట్టినట్టు ఉండాలని ఒక లెక్చరర్ గారు చెప్తే నా ఆకారంలో ఇంజనీరు అట్లా వరి వేయించిండు. నిజంగా గ్రేట్. నేను అట్లా అంత మంచిగా డ్రోన్తో తీస్తే అది స్వచ్ఛంగా వచ్చింది. మా నిజామాబాద్ జిల్లాలో ఉన్న కాలేజీ పిల్లలు, రుద్రుడు రీసెర్చ్ స్టేషన్లో పనిచేసే ఎంఎస్సి అగ్రికల్చర్ పిల్లలు, యోగా మాస్టర్లు, రైతులు ఎందరో వచ్చి అందులో 1000 మంది ప్రదక్షిణ చేసిండ్రు పొలంలో తిరగడం. నాకు చాలా ఆనందం వేసింది. అలా చేస్తూ ఈ సంవత్సరం ఏం చేసిందంటే నేను ప్రతి రాష్ట్రం తిరుగుతూ ఉంటా. అందరూ నా యొక్క అడ్రస్ విజిటింగ్ కార్డు ఇవ్వండి అంటే నేను ప్రింట్ అయిపోయలేదు. మనకు ఎండాకాలంలో పండుకున్నప్పుడు నేను ఏం చేయాలని తపన ఉంటే అప్పుడు నాకు భగవంతుడు ఆలోచనలు ఇచ్చిండు. నువ్వు వరితోనే విజిటింగ్ కార్డు తయారు చేసి కదా ఆ ఆలోచన వస్తే మళ్ళీ అప్పుడు ఆ ఇంజనీర్ కలిసి 6 రకాల వరి నార్మల్ పోసి ఆయన పిలిపించి ఈ రకరకాల వరితోనే నేను విజిటింగ్ కార్డు ఆకారంలో తుకమేయడం జరిగింది. తుకం వేసినాక నెల 10 రోజులకు డ్రోన్తో తీస్తే చాలా అద్భుతంగా వచ్చింది. ఎక్కడైనా తప్పుడు పోతే మళ్ళీ దాన్ని సెట్ చేయడం జరిగింది. మళ్ళీ అదే కాకుండా దాని పక్కకు ఇంకొక మళ్ళీ అంటే 16 రకాల వెరైటీ వేసిన, మళ్ళీ మధ్యలో 2 రకాల వెరైటీ వేసిన. ఈ 16 రకాల వెరైటీ విత్తనాల కోసమే నేను పండిస్తున్నాను ఇవన్నీ. మరి ఇది ఒక డిజైన్లో వేస్తే ఇంకా చూసే వాళ్ళకు కూడా ఆకర్షణ ఉద్దేశంతో సుదర్శన చక్రం ఆకారంలో ఈ 18 రకాల వరితో వేయడం జరిగింది. అది ఇప్పుడైతే పంట కొన్ని రకాలు 3-4 రకాలు వరి ఈనినాయి. నవార వెరైటీ తీని పడిపోయింది. మరి ఇదంతా డ్రోన్తో తీసి ఆ చిత్రాలను చూస్తుంటే నేను చాలా చాలా సంతోషపడుతున్నా, చాలా ఆనందపడుతున్నా. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో ఆనందంతో వ్యవసాయం చేసిన పంట తింటే కూడా అందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కిచెన్ రూమ్లో స్త్రీ ఇంట్రెస్ట్గా వంట అయితే అందరు తింటే అది అంత బలంగా ఉంటుందో వ్యవసాయదారుడు కూడా ఏదో నేను చేస్తున్నాను కాకుండా సంతోషంగా వ్యవసాయం చేసిన పండించిన పంటల్లో కూరగాయలు కానీ ఎన్నెలు కానీ చాలా బలం ఉంటుంది. ఈ విధంగా నేను చేస్తూ ఇటువంటి ఆహారం ముడి బియ్యం రూపంలో తింటూ అంటే అలా ప్రాణం ఉండాలి. ఏ అడ్లల్లో అయినా కానీ బొంత సంచులలో సుతిలి సంచులలో ఉంచితే 2 సంవత్సరాల దాకా మొలక శాతం ఉంటుంది. మరి అదే ప్లాస్టిక్ బస్తాలు ఉంచితే 1 ఇయర్ లోపే మొలకంతా చచ్చిపోతుంది. అట్లా ప్లాస్టిక్ బస్తాల్లో వాడకూడదు. నేను నార సంచుల్లో ఉంచుతా. 4 నెలలకు ఒకసారి పోపించుకుంటా వడ్లు. అంటే ఏడాదికి 3 సార్లు పోపించుకుంటా. ఆ పోపించుకున్న తర్వాత మొలకొచ్చే శక్తి 4 నెలలే ఉంటుంది. కాబట్టి అందరు మీరు గమనించాలా. అడ్లు శిలాకు ఉంచుకున్న బొంత సంచులలో దాని మీద కొక్కువలు రెక్కల పురుగులు వస్తాయి. రెక్కల పురుగు రాకుండా తెల్లబెట్టిన చెట్లు గుట్టలలో ఉంటాయి. ఆ కొమ్మలు తీసుకొచ్చి సంచుల మీద వేస్తే అసలు పురుగే రాదు, కొక్కువలనే పురుగు. ఆ విధంగా నేను ఒక రూమ్లో వేసి అట్లా పెట్టి నిల్వ ఉంచి ఆ విధంగా పోసుకొని రకరకాల బియ్యం దాదాపు ఇప్పుడు ఒక 80-85 రకాల బియ్యం తింటుంటే నేను అదృష్టవంతుని రైతును. నా ఈ వయసులో ఇలా ఉండి ఈ ఆహారం తింటే ఎంత మంచిగా ఉన్నా మరి అందరు రైతులు కూడా ఇలా వండించుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారని నేను ప్రతి జిల్లాకు తిరుగుతూ కూడా కాలేజీలకు తిరుగుతూ ఎక్కడ కలిస్తే అక్కడికి పోయి ఉచితంగా సలహాలు ఇస్తూ ఎగ్జిబిషన్లో ఈ రకాలన్నీ పెట్టి చూపిస్తున్నా. నేను చాలా హ్యాపీగా బతున్నా. నా పిల్లలతో సెటిల్ అయిపోయినారు. నాకు డబ్బు సంపాదించే అవసరం లేదు. కానీ అందరినీ ఆరోగ్యంగా చేయాలనే ఉద్దేశంతో నేను ఇలా వ్యవసాయం చేస్తూ ఎంజాయ్గా బ్రతుకుతున్నా. చాలా ఆనందం. అయితే ఈ మీ కార్డు ప్రింట్ చేశారు కదా, దాంట్లో రకాలు అవన్నీ కొంచెం చెప్పరా? అయితే నేను ఈ కార్డు ప్రింట్ చేయడానికి ఎన్ని రకాల వాడినంటే ఫస్ట్ ఇట్లా రౌండ్గా ఉన్న వరి పేరు కాలబట్టి. కాలబట్టి చాలా ఆర్గానిక్ రైతులు అందరికీ తెలుసు. వరి ఎర్రగానే ఉంటుంది, బియ్యం నల్లగా ఉంటాయి, గొర్రె నల్లగా ఉంటుంది. ఇట్లా బార్డర్ వేసిన కాలబట్టి. తర్వాత ఈ రకం పేరు చిన్మార్. ఇది తొందరగా అంటే కాలబట్టి 170 రోజుల పంట, ఇదేమో 135 రోజుల పంట. ఇది వేయడం జరిగింది. దీని తర్వాత ఇది కళ్యాణి, కొంచెం డిమ్ కలర్ ఉంటుంది. బియ్యం తెల్లగెళ్తాయి. వరి ఇట్లా డిమ్ కలర్ ఉంటుంది, బియ్యం తెల్లగెళ్తాయి. ఈ రకం ప్రకృతి వ్యవసాయంకు కళ్యాణి వెరైటీతో వేయడం జరిగింది. ఈ చింతలూరు ప్లస్ నిజామాబాద్ తెలంగాణ టీజీ. దీన్ని పంచరత్న. వరి ఎరుపు ఉంటుంది, బియ్యం ఎర్రని ఉంటుంది, నవార బియ్యం టైప్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా మధ్యకాలిక రకము. దీని తర్వాత ఇది ఒకటే చిన్మార్. మళ్ళీ ఈ మధ్యలో ఉన్న గ్రీన్ కలరు ఇప్పటి కాలం ఇంప్రూవ్డ్ వెరైటీ. ఈ ఇన్ని రకాలతోని ఇది వేయడం జరిగింది. చాలా సూపర్ వచ్చింది. ఇది కళ్యాణ్ అనే వెరైటీ ఈనేటప్పుడు కొంచెం తొందరగా వస్తుంది. 110 రోజుల పంట ఈనేటప్పుడు ఎలుకలు కట్ చేసి తన రసం తీయ ఉంటుందేమో, కొంచెం ఇది అక్షరాలు తప్పు వినట్టు కొడుతుంది. ఆ ఎలుకలు కట్ చేయడం ఇట్లా అయింది. ఈ రకంగా వేసిన
ఇప్పుడు విజిటింగ్ కార్డు తయారు చేసి స్కూళ్ళల్లో కాలేజీల్లో రైతులకు అందరూ చూడండి, ఇక్కడ విజిటింగ్ కార్డు వేసిన ఆహ్వానిస్తున్న అందరూ రమ్మని. ఇప్పుడు ఈ రోజు నుంచి 10-15 రోజులు నేను చూపించడానికే పెట్టుకున్నా. వరి పంట వడిపోయినా వడ్లు వెళ్ళకుండా సరే, కానీ నా కష్టం చూసి రైతులు ఆనందపడాలా, అందరు ఈ విధంగా ఎంజాయ్ చేసుకొని ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ విజిటింగ్ కార్డు తయారు చేయడం జరిగింది. అందరూ తప్పకుండా ఆయన క్షేత్రాన్ని వచ్చి చూడాలి. ఇది చూడండి, ఇది మీకు అందరికీ తెలుసు తౌడులో కూడా తెల్ల రకం తౌడు తీస్తే ఎలా ఉంటుంది, దీని తౌడు తీస్తే ఎలా ఉంటుంది అనేది అది కూడా ఆ వ్యత్యాసం కూడా చూపించడానికి ఆయన తీసుకొచ్చారు. ఇది మన B6 B12 లోపాన్ని మనకు నయం చేస్తుంది నీళ్ళల్లో రాత్రి నానబెట్టుకొని తాగితే. ఇంత గొప్ప విషయాన్ని ఆయన నిజామాబాద్ ఆర్గానిక్ స్టోర్స్లో అందరికీ అందిస్తున్నారు. స్టోర్స్ వారు ఆయన తౌడు రెడీగా ఉంది అని అంటే, చిన్ని కృష్ణుడు తౌడు రెడీగా ఉంది అని అంటే వచ్చి కిలోలు తీసుకెళ్ళి ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో వాళ్ళ స్టోర్స్లో అమ్ముతున్నారు. తినేవారు కూడా చిన్ని కృష్ణుడి గారి తౌడు అందుబాటులో ఉందా అని అడిగి మరీ కొనుక్కెళ్తున్నారు. రైతులందరూ ఇలా పడితే వాళ్ళకి ఎక్కడ కూడా మనకు నష్టం అనేది ఉండదు, లాభాలనే ఉంటాయి. అయితే ఇది గమనించగలరు మీరు రైతులు, ఇది పూర్తిగా అన్పాలిష్ తౌడు అసలే తీయని బియ్యం ఇవి. ఈ వెరైటీ పేరు చింతలు విసన్నాలు, ఇదేమో ఒక సింగిల్ లేయర్ తీసిన బియ్యము. అయితే ఎప్పుడు ఈ 2 రకాల బియ్యం తింటా. ఈ సంవత్సరం ఏం చేసినా మన అందరు రైతులు తెల్ల బియ్యం తింటారు కదా అనే ఉద్దేశంతో ఈ సింగిల్ లేయర్ బియ్యంను తెల్ల ఓపేయడం జరిగింది. ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఏర్పడుతుంది తేడా. ఇది తౌడు తీయకుండా ఇది ఈ తౌడు తీసిన తర్వాత ఇది ఈ తౌడు తీసిన తర్వాత వచ్చిన రకాలవి. చాలా గొప్ప విషయం. చిన్ని కృష్ణ గారు, మీరు ఎంతోమంది రైతులకు ఆదర్శం. చాలామంది కుటుంబాలకు మీ వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యకరమైన భూమిని మీరు తయారు చేస్తున్నారు. చిన్ని కృష్ణుడి గారు లాంటి రైతులు ఇంకా మనకు ఎంతోమంది కావాలి. ఆయన వయసు ఇప్పుడు 72 సంవత్సరాలు. కానీ నవయువకుడిలా ఆయన ఈరోజు కూడా ఆయన వ్యవసాయంలో పనిచేస్తున్నారు. ఆయన కోరిక, ఆయన లాంటి రైతులు ఒక 1000 మంది అయినా మన తెలంగాణలో తయారవ్వాలని చెప్పేసి అవుతారని ఆశిస్తున్నాను.